హలో డ్రామా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో బాన్ అపిటేట్ యువర్ మెజెస్టీ ఎపిసోడ్ నెంబర్ 4 తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మిగిలిన ఎపిసోడ్స్ ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే ఇంకా నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్తే ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనకు యాన్ జియాంగ్ కి ఇంకా రాజ్యంలో ఉన్న ఇద్దరు మంచి షెఫ్లకు ఈ పోటీ పెడుతూ ఉంటారు. ఈ పోటీలో ఎవరు విన్ అవుతే వారి చేతులు తప్పించి మిగిలిన ఇద్దరి చేతులు ఓడిపోయినందుకు గాను నరికేస్తామని యువరాజు చెప్పి ఉంటాడు కదా. ఇక దాని ప్రకారమే పోటీ స్టార్ట్ చేస్తూ ఉంటారు. అయితే యువరాణి ముందుకు వచ్చి, మీకు 2 గంటలు మాత్రమే టైం ఇస్తున్నాను, ఆ లోపే మీరు వంట అయిపోచేయాలి. టోఫు ఇంకా డోయోంజాంగ్ అనే పదార్థాన్ని యూజ్ చేసి మీరు ఈ వంటకాలు ప్రిపేర్ చేయాలి అని రాజమాత చెప్తూ ఉంటుంది. ఇక ఇలా చెప్తున్న టైంలో రాజమాతకు కొద్దిగా కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తూ కింద కూర్చోబోతుంది. అప్పుడే రాజమాత దాసీలు వచ్చి రాజమాతని పట్టుకుంటూ ఉంటారు. ఇక రాజమాత నాకేం కాలేదు, బానే ఉన్నానని వాళ్ళకి చెప్పి నేను చెప్పిన 2 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి మీరు వంటలు ప్రిపేర్ చేయాలని చెప్తూ ఉంటుంది. రాజమాత పోటీకి రెడీగా ఉండండి టైం స్టార్ట్ చేస్తుంది. ఇక యాన్ జియాంగ్ ఏమో రాజమాత చెప్పిన ఇంగ్రీడియంట్స్ తో ఏం వంటకాలు చేయొచ్చని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అదే టైంలో యాన్ జియాంగ్ కి చిన్నప్పుడు వాళ్ళ డాడీ చేసిన పాస్తా గుర్తుకు వస్తుంది. టోఫుతో చేసిన పాస్తాని చేయాలనుకుంటుంది. ఇక టైం మొదలవ్వటంతో అందరూ తొందరగా అక్కడి నుంచి కిచెన్ లోకి వెళ్లి వాళ్లకు కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకుంటూ ఉంటారు. మిగిలిన ఇద్దరు షెఫ్లు అయితే వాళ్ళ కిచెన్ లో ఏమేమి ఉంటాయనేవి ముందే తెలిసి ఉంటుంది కదా. ఇక యాన్ జియాంగ్ కి దొరక్కోకుండా వాళ్ళు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ తీసుకుంటూ ఉంటారు. లాస్ట్ లో మిగిలిన ఇంగ్రీడియంట్స్ ని యాన్ జియాంగ్ తీసుకుంటూ ఉంటుంది. యాన్ జియాంగ్ తో పోటీలో పాల్గొనే ఇద్దరు షెఫ్లు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ తీసుకుంటూ ఉంటారు. అప్పుడే యాన్ జియాంగ్ కి రాజమాత చెప్పిన 2 ఇంగ్రీడియంట్స్ లో నుంచి టాంగ్జాన్ అనే పదార్థం దొరకదు. ఇక దాంతో ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడే ఒక ఫ్రెష్ పాలకూర ఉండటంతో ఆ పాలకూరని చూసి యాన్ జియాంగ్, ఇందాక రాజమాత కళ్ళు తిరిగి పడిపోబోయింది కదా, తనకి ఫ్రెష్ పాలకూరతో షోర్వా చేసి పెడితే తనకి ఇంకెప్పుడు కళ్ళు తిరక్కోకుండా ఉంటాయి, అంతేకాకుండా పాలకూర హెల్త్ కు మంచిది కదా అని ఆ పాలకూరని తీసుకుంటూ ఉంటుంది. మిగిలిన ఇద్దరు షెఫ్లు అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకొని వెళ్లి కుకింగ్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. కానీ యాన్ జియాంగ్ ఇంకా అక్కడే ఉండి ఇంగ్రీడియంట్స్ తోలాడుతూ ఉంటుంది. ఇక అదే టైంలో యాన్ జియాంగ్ దగ్గరికి యువరాజు గారు మంత్రి వచ్చి, వాళ్ళప్పుడే వంట స్టార్ట్ చేశారు, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేంటని అడుగుతూ ఉంటాడు. దానికి యాన్ జియాంగ్, నాకు అన్ని ఇంగ్రీడియంట్స్ దొరికాయి కానీ టాంగ్జాంగ్ అనే పదార్థం దొరకలేదు, అది లేకపోతే నేను చేసే రెసిపీ అస్సలు బాగోదు, టాంగ్జాంగ్ వేస్తేనే రెసిపీస్ అనేవి చాలా టేస్టీగా వస్తాయని చెప్తూ ఉంటుంది. దానికి ఆ మంత్రి, టాంగ్జాంగ్ అనే ఇంగ్రీడియంట్ వంటశాలలో ఉంటుంది కానీ అది చాలా పాతకాలంది, 3 సంవత్సరాల క్రితంది, నేను చూపిస్తాను పదా అని యాన్ జియాంగ్ ని తీసుకువెళ్తూ ఉంటుంది. ఇక యాన్ జియాంగ్ టాంగ్జాంగ్ అనే ఇంగ్రీడియంట్ ని తీసుకువచ్చి తన వంటని స్టార్ట్ చేస్తుంది. మిగిలిన షెఫ్లు కూడా యాన్ జియాంగ్ కి సరిసమానంగా వంటలు ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అప్పుడే యాన్ జియాంగ్ టాంగ్జాంగ్ అనే ఇంగ్రీడియంట్ ని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు మంత్రి చెప్పిన మాటల్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటుంది. ఈ టాంగ్జాంగ్ అనే ఇంగ్రీడియంట్ చాలా పాతకాలం నాటిది. చిన్నప్పుడు రాజమాతకు వాళ్ళ అమ్మ టాంగ్జాంగ్ తో చేసిన సూపును చేసి పెట్టేదంట. రాజమాత చాలా మంది షెఫ్లతో ఆ సూప్ ని చేపించుకుంది కానీ వాళ్ళ అమ్మ చేసినట్లుగా ఎవరూ చేయలేదని ఆ మంత్రి యాన్ జియాంగ్ కి చెప్తూ ఉంటాడు. అంతేకాకుండా పక్కనే ఉన్న ఒక రీవర్ లో దొరికే నత్తగుల్లలతో ఆ సూప్ చేస్తే రాజమాతకి చాలా ఇష్టం. వాళ్ళ అమ్మ చివరిసారిగా ఆ రీవర్ లో దొరికే నత్తలతో రాజమాతకు సూప్ చేసి పెట్టింది. తను ఎప్పుడు తిన్నా ఆ సూపు తనకు నచ్చుతుంది కానీ ఇంతవరకు తనకు నచ్చేలా ఏ కుక్కు కూడా చేయలేదని చెప్పడం గుర్తుకు తెచ్చుకుంటుంది. ఇక యాన్ జియాంగ్ ఇప్పుడు ఆ పాస్తా చేస్తే రాజమాత నచ్చుతుందో లేదో అనుకొని మళ్ళీ తను చేసే వంటకం
మార్చాలని ఆ నత్తగుల్లలు తెచ్చుకోవడానికి యాన్షియాంగ్ బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. కానీ అక్కడే ఉన్న రాజమాత దాసీలు తనని బయటికి వెళ్ళనీయకోకుండా రాజమాత దగ్గరికి తీసుకువెళ్లి తను వంట చేయకుండా ఈ పోటీలో ఓడిపోతాననే భయంతో పారిపోతుందేమో అని అంటూ ఉంటారు. దానికి యాన్షియాంగ్ నేను వేరే వంటకం చేయాలనుకుంటున్నాను, దానికి తగిన ఇంగ్రీడియంట్స్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాను, దయచేసి పర్మిషన్ ఇయ్యండి అని అడుగుతూ ఉంటుంది. దానికి మోగ్జు పక్కనున్న షెఫ్లు చేసే రెసిపీని చూసి కాపీ చేయాలనుకుంటుంది. తాను అస్సలు రూల్స్ పాటించడం లేదు, నువ్వు బయటికి వెళ్లి వేరే ఇంగ్రీడియంట్స్ తేవడానికి అస్సలు వీలు కాదు, వెళ్లి నీ వంటకం స్టార్ట్ చేయని మోగ్జు అంటూ ఉంటుంది. ఇక అప్పుడే యువరాజు యాన్షియాంగ్ కి హెల్ప్ చేయడం కోసం కావాలనే రాజమాతతో ఇలా అంటూ ఉంటాడు, మనం పెట్టుకున్న షరతులో మనం ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి వంటకం చేయాలని చెప్పాం, కానీ షెఫ్లు వండే వంటకం చేయడానికి ఇన్ని ఇంగ్రీడియంట్సే వాడాలని రూల్ పెట్టలే కదా, తనకు పర్మిషన్ ఇద్దాము, ఒకవేళ తను ఆ ఇంగ్రీడియంట్స్ తెచ్చుకొని కూడా పోటీలో ఓడిపోతే మనం తన 2 చేతులు కట్ చేద్దాం కదా అని యువరాజు రాజమాతతో అంటూ ఉంటాడు. ఆ మాటలకి మోగ్జు యువరాణి సరే నువ్వు చెప్పినట్లే చేద్దాము, ఒకవేళ తను పోటీలో ఓడిపోతే దాని 2 చేతులు కట్ చేయొచ్చు కదా అని యాన్జియాంగ్ అడిగిన ఇంగ్రీడియంట్స్ తెచ్చుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. ఇక టైం సరిపోదని యాన్జియాంగ్ కేల్గమ్ హెల్ప్ తీసుకోవాలని కేల్గమ్ దగ్గరికి వెళ్లి చెవులో తను చెప్పిన ఇంగ్రీడియంట్స్ తీసుకురమ్మని పంపిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే మోగ్జు కూడా ఆ కేల్గమ్ తెచ్చే వస్తువులు ఏంటో తెలుసుకొని కేల్గమ్ ని తిరిగి ఇక్కడికి రానివ్వకోకుండా ఉంచమని తన దాసీని మోగ్జు పంపిస్తూ ఉంటుంది. ఇక కేల్గమ్ వెళ్లి ఆ నత్తగుళ్లను తీసుకొస్తున్న టైంలో మోగ్జు దాసి కేల్గమ్ ని మెట్ల నుంచి కిందికి తోసేస్తుంది. అంతేకాకుండా ఆ దాసి తలకున్న పిన్నుతో కేల్గమ్ ని పొడవడానికి ట్రై చేస్తుంది. అప్పుడే అక్కడికి ఎవరో వస్తుండటంతో తిరిగి ఆ దాసి కుకింగ్ కాంపిటీషన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇక ఆ కాంపిటీషన్ లో యాన్షియాంగ్ తో పాల్గొన్న 2 షెఫ్లు చాలా వెరైటీస్ చేస్తూ ఉంటారు. ఆ వెరైటీస్ ని చూసిన మోగ్జుకి నాకు ఇప్పుడే ఆకలిస్తుంది, ఆ షెఫ్లు చేసే వంటకాలను చూస్తూ ఉంటే పండగలా అనిపిస్తుందని అక్కడున్న రాజమాతలు అనుకుంటూ ఉంటారు. ఇక యాన్షియాంగ్ కేల్గమ్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటుంది. అక్కడున్న 2 షెఫ్ల ప్రాసెస్ ఆల్మోస్ట్ అయిపోవడానికి వస్తూ ఉంటుంది. కానీ యాన్షియాంగ్ చేసే వంటకం సగం కూడా కంప్లీట్ అవ్వకపోవడంతో అక్కడున్న రాజమాత యువరాజు ఇంకా కొద్ది సమయమే ఉంది, ఆ సమయంలో యాన్షియాంగ్ అయిపోచేస్తుందా లేదా అని ఆసక్తిగా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే కేల్గమ్ ఆ నత్తలను తీసుకొని వచ్చి యాన్షియాంగ్ కి ఇవ్వడంతో ఇక యాన్షియాంగ్ తన కుకింగ్ ప్రాసెస్ ని మొదలు పెడుతుంది. యాన్షియాంగ్ కుకింగ్ చేసే పద్ధతిని చూసి అక్కడున్న రాజమాత చాలా విచిత్రంగా చేస్తుంది అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే మోగ్జు దాసి ముందుకు వచ్చి యాన్షియాంగ్ చేసే వంట చూస్తే చాలా విచిత్రంగా ఉంది, అలాంటి పద్ధతిలో వంటలు చేయడం నేను ఎప్పుడూ చూడలేదు, ఒకవేళ ఆ వంటలు తింటే మనకేమవుతుందో అని నాకు భయంగా ఉంది, ఇప్పుడే తనకు ఆ వంటని ఆపేయమని చెప్పనా యువరాణి, మీ ఆజ్ఞ ఇవ్వండని రాజమాతని ఆ దాసి అడుగుతుంది. దాంతో యువరాజుకి చాలా కోపం వచ్చి ఎంత ధైర్యం ఉంటే మా ముందుకు వచ్చి మాట్లాడతావు, నువ్వు రాజు ఆజ్ఞనే ధిక్కరిస్తున్నావా, ఎంత ధైర్యం ఉండాలి నువ్వు నా ముందుకు వచ్చి మాట్లాడడానికి అని యువరాజు ఆ దాసితో అంటుండడంతో తప్పైపోయింది యువరాజా, నన్ను క్షమించండి, మీ ముందుకు వచ్చి ఇలా మాట్లాడడం నాది తప్పే, నన్ను క్షమించండి అని అడుగుతూ ఉంటుంది. దానికి రాజమాత యువరాజుతో శాంతించండి మహారాజా, తను అక్కడున్నది చూసి మాత్రమే మాట్లాడుతుంది, ఆ అమ్మాయి వంట చేసే విధానం చాలా విచిత్రంగా ఉంది, దాన్ని బట్టే ఆ దాసి అలా మాట్లాడింది అని అంటూ ఉంటుంది. ఇక అప్పుడే యువరాజు సరే మీరు చెప్పినట్టే వింటాను, ఈ కాంపిటీషన్ అయిపోయాక తను విన్ అయ్యాక అప్పుడు చెప్తానని మనసులో అనుకొని ఇచ్చిన టైం లోపు నువ్వు చేసే కుకింగ్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయి యాన్షియాంగ్ ప్లీజ్, అప్పుడు వీళ్ళ సంగతి చెప్తానని యువరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇచ్చిన టైం లోపే షెఫ్లందరూ తాము చేసిన వంటకాలను ఫినిష్ చేసి అన్ని రెడీగా పెడతారు. ఇక అక్కడున్న రాజమాత దాసి ముందుగా టేస్ట్ చేసి ఆ ఫుడ్ బాగుందనడంతో రాజమాత ఇంకా అక్కడున్న రాణులు యువరాజు ఆ ఫుడ్ ని టేస్ట్ చేస్తూ ఉంటారు. అయితే మొదటగా ఒక షెఫ్ ఫుడ్ టేస్ట్ చేసి మీరు చేసిన వంటకం చాలా బాగుంది, చెప్పినట్టే టోఫీ ఇంకా టాంజాండ్ యూజ్ చేసి మీరు ఈ వంటకం ఫినిష్ చేశారు, చాలా చాలా బాగుందని చెప్తూ ఉంటారు. ఇక తన వంటకం యువరాజుకు కూడా నచ్చుతుంది. అంతేకాకుండా రాజమాత ఆ షెఫ్ ని ఈ వంటకం ఎలా ప్రిపేర్ చేశావని ప్రాసెస్ కూడా అడిగి తెలుసుకుంటుంది. దాంతో ఆ వంటకం చేసిన షెఫ్ ఆ వంటకానికి ఎలా టేస్ట్ వచ్చింది, ఆ ప్రాసెస్ ఏంటో అని ఆ షెఫ్ రాజమాతకు వివరిస్తాడు. తర్వాత మిగిలిన ఇంకో షెఫ్
వండిన కుకింగ్ కూడా టేస్ట్ చేసి చూస్తారు. ఆ వంటకం కూడా వాళ్ళకు చాలా బాగా నచ్చి ఉంటుంది. దాన్ని ఆ షెఫ్ పన్నీర్తో చేసి ఉంటాడు. ఇక రాజమాత ఆ ఫుడ్ ను టేస్ట్ చేసి ఈ వంటకం ఎలా ప్రిపేర్ చేసావని దాని ప్రాసెస్ కూడా రాజమాత ఆ షెఫ్ ని అడిగి తెలుసుకుంటుంది. దాంతో ఆ షెఫ్ నేను చేసిన వంటకం ని పన్నీరు ఇంకా చికెన్ తో కలిపి చేశాను, అలాగే పన్నీర్ సూప్ కూడా చేశాను వెజిటేబుల్స్ వేసి అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఇక లాస్ట్ లో యాన్షియాంగ్ చేసిన రెసిపీని కూడా రాజమాత టేస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక అందరూ ఒక్కసారి ఆ రెసిపీని టేస్ట్ చేసి ఉంటారు. యాన్షియాంగ్ ఇంత మంచిగా ఫుడ్ ఎలా చేసిందని వాళ్ళు ఆశ్చర్యపోతూ ఒకలాంటి ఎక్స్ప్రెషన్స్ పెట్టి ఉంటారు. దాన్ని చూసిన యాన్షియాంగ్ ఏంటి వీళ్లకు నేను చేసిన రెసిపీ నచ్చలేదా, అందరూ ఏంటి మొహాలు అలా పెట్టారని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే యువరాజు ఒక చిన్న చిరునవ్వు నవ్వడంతో యాన్షియాంగ్ కి అర్థమైపోతుంది తను చేసిన రెసిపీ బాగుందని. ఈ రెసిపీని నువ్వు నదిలో దొరికే నత్తలతో చేసావు కదా, అందుకొరకే ఈ సూప్ కి ఇంత టేస్ట్ వచ్చింది కదా అని యువరాజు అనడంతో ఒక్కసారిగా ఎగ్జైట్మెంట్ అయ్యి యాన్షియాంగ్ అవునన్నట్లుగా తన చేతితో థమ్స్అప్ చూపిస్తూ ఉంటుంది. యువరాజుకి అలా ఫ్రెండ్లీగా చేయి చూపించడం మోగ్జుకి అస్సలు నచ్చి ఉండదు. వెంటనే మోగ్జు యాన్షియాంగ్ తో రాజమాత చెప్పిన విధంగానే చేసావా, ఈ వంట ఎలా ప్రిపేర్ చేసావో చెప్పు అని అడుగుతూ ఉంటుంది. దానికి యాన్షియాంగ్ తన కుకింగ్ ప్రాసెస్ వివరిస్తూ రాజమాత కోసం ఈ వంటకాన్ని ప్రిపేర్ చేశాను, తనకు నచ్చుతుందని నేను ఇలా చేశానని చెప్తుండటంతో మోగ్జు యాన్షియాంగ్ ని ఇలా అంటూ ఉంటుంది. అనవసరమైన విషయాలు చెప్పకుండా ముందు ఎలా చేసావో చెప్పు అంటుండడంతో దానికి రాజమాత తను చేసిన రెసిపీ నాకు చాలా నచ్చింది, తను మనం చెప్పిన ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి ఈ సూప్ ప్రిపేర్ చేసింది, ఈ సూప్ చాలా బాగుందని వాళ్ళ అమ్మని గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటుంది. అయితే రాజమాత తన పెళ్లికి ముందు రాజ్యాన్ని వదిలి ఈ రాజ్యంలోకి వచ్చే ముందు రాజమాత వాళ్ళమ్మ ఆ సూపుని పెట్టి ఇస్తుంది. ఇక దాన్ని గుర్తుకు తెచ్చుకొని రాజమాతకి కంట్లో నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి. సేమ్ వాళ్ళమ్మ చేసిన విధంగానే ఆ సూపు ఉండటంతో ఆ సూప్ ని మళ్ళీ మళ్ళీ తింటూ ఈ సూప్ ని ఎలా ప్రిపేర్ చేసావు నువ్వు అని యాన్షియాంగ్ ని అడుగుతూ ఉంటుంది. దానికి యాన్షియాంగ్ మీరు చెప్పినట్లుగానే టోఫు ఇంకా టాంగ్జాంగ్ ని యూజ్ చేసి ఆ సూప్ ని ప్రిపేర్ చేశాను, కానీ ఆ సూప్ లో నదిలో ఉన్న గవ్వలని కలిపాను, అందుకొరకే అంత ఫ్లేవర్ వచ్చి ఉంది. మీరు ఈ రాజ్యానికి వచ్చే ముందు మీ అమ్మగారి చేతితో ఆ సూప్ తిని వచ్చారంట కదా, మీకు ఆ సూప్ చాలా ఇష్టమని విన్నాను అని యాన్షియాంగ్ అంటూ ఉంటుంది. దానికి రాజమాత ఈ సూప్ లో నీకు పాలకూర కలపాలనే ఆలోచన ఎలా వచ్చింది, ఆ పాలకూర వల్ల టేస్ట్ ఇంకా బాగుందని అనడంతో దానికి యాన్షియాంగ్ మీరు ఈ పోటీ స్టార్ట్ చేసే ముందు మీకు కళ్ళు తిరిగినట్లుగా కనిపించడం నేను చూశాను, అందుకని ఈ సూప్ లో పాలకూరని మిక్స్ చేసి చేశాను, దానివల్ల మీకు ఆరోగ్యానికి చాలా మంచిది, ఇంకెప్పుడు మైకం లాంటి వచ్చే అవకాశం ఉండదని యాన్షియాంగ్ చెప్తుండడంతో దానికి రాజమాత నువ్వు చేసిన సూప్ చాలా నచ్చింది, నాకు మరొకసారి ఎప్పుడైనా మళ్ళీ ఈ సూప్ చేసిస్తావా అని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడే యువరాజు రాజమాతతో ఇలా అంటూ ఉంటాడు, విన్నర్ ని డిసైడ్ చేసే సమయం వచ్చింది కదా అని అనడంతో దానికి యువరాణి అందరి వంటలు బాగున్నాయి కానీ అందరికన్నా బాగా చేసింది యాన్షియాంగ్, ఆమె ఈ పోటీలో విన్నర్ అని చెప్పడంతో ఇక అక్కడున్న రాజుగారు ఇంకా కేల్గమ్ యాన్షియాంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక మోగ్జుకైతే చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇక అప్పుడే యువరాజు అక్కడున్న వారితో ఓడిపోయిన వారికి శిక్ష వేసే టైం వచ్చింది, శిక్ష అమలు చేయండి అని అంటూ ఉంటాడు. దానికి అక్కడున్న షెఫ్లంతా భయపడి మమ్మల్ని క్షమించండి రాజుగారు, వదిలేయండి అని బ్రతిమాలుతూ ఉంటారు. అంతేకాకుండా యాన్షియాంగ్ కూడా వదిలేయండి రాజుగారు, ఒక షెఫ్ కి తన 2 చేతులు నరికేస్తే బ్రతికుండి కూడా ప్రాణాలతో లేనట్టే అని బ్రతిమాలుతూ ఉంటుంది. అయినా కూడా యువరాజు అస్సలు ఒప్పుకోడు. ఇక రాజమాత కూడా యువరాజుని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది కానీ యువరాజు అస్సలు వినడు. ఇక లాస్ట్ కి యాన్షియాంగ్ మోకాళ్ళ మీద కూర్చొని దయచేసి ఇదొక్కసారికి క్షమించండి యువరాజా అని అందరూ బతిలాడుతూ ఉంటారు. దీంతో యువరాజుకి అక్కడున్న వాళ్ళంతా మోకాళ్ళ మీద కూర్చొని బ్రతిలాడుతూ ఉంటే వాళ్ళ అమ్మ గుర్తుకు వస్తుంది. దాంతో యువరాజుకి కొంచెం కళ్ళు తిరిగినట్టుగా అనిపించి మీరు చెప్పినట్టే వదిలేస్తున్నాను ఇదొక్కసారికి, కానీ మీ షెఫ్లు ఇద్దరు యాన్షియాంగ్ దగ్గర వంట నేర్చుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. కుకింగ్ కాంపిటీషన్ అయిపోయాక రాజమాత దగ్గరుండే రాణులు రాజు గురించి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా రాజు వాళ్ళ అమ్మనే తలుచుకొని బాధపడుతున్నట్లున్నాడు, చూసావా పోటీ మధ్యలో తను ఎలా చేశాడో అని మాట్లాడుకుంటూ ఉంటారు. అంతేకాకుండా యాన్షియాంగ్ చెప్పగానే యువరాజు కోపమంతా మాయమైపోయింది, వాళ్ళని వదిలేశాడు అని మాట్లాడుకుంటూ
మాట్లాడుకుంటూ ఉంటారు. కట్ చేస్తే యువరాజు తన గదిలోకి వెళ్తున్న టైంలో రాజమాత దగ్గరికి వచ్చే ముందు సాంగ్జే చెప్పిన మాటల్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడు. సాంగ్జే ఏం చెప్పి ఉంటాడంటే, యాన్షియాంగ్ ని శిక్షించమని మంత్రులని మోగ్జునే రెచ్చగొట్టింది. ఈ గొడవలన్నిటికీ కారణం మోగ్జునే అని చెప్పడంతో యువరాజు తన బట్టలను మోగ్జు దగ్గరికి తీసుకుని వెళ్ళమంటాడు. కట్ చేస్తే అదే టైంలో యాన్షియాంగ్ వంట గదిలోకి వెళ్లి చాలా అలసిపోయానని కూర్చుంటూ ఉంటుంది. ఇక అదే టైంలో అక్కడున్న షెఫ్లు యాన్షియాంగ్ హెల్ప్ చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటారు. ఇక యాన్షియాంగ్ వాళ్ళతో కలిసిపోయి హ్యాపీగా మాట్లాడుతూ ఉంటుంది. అదే టైంలో కేల్గమ్ మొహానికి దెబ్బలుండడంతో దాన్ని చూసి యాన్షియాంగ్ ఏమైందని కేల్గమ్ ని అడుగుతూ ఉంటుంది. దానికి నత్తల్ని తీసుకొని రావడానికి వెళ్ళినప్పుడు నన్నెవరో వెనకాల నుంచి మెట్ల నుంచి నెట్టేశారు. అప్పుడే నా దగ్గరికి ఆ ఆర్టిస్ట్ వచ్చి నాకు హెల్ప్ చేశాడని చెప్తూ ఉంటుంది. కట్ చేస్తే యువరాజు మోగ్జు గదిలోకి వచ్చి, ఇన్ని గొడవలకు నువ్వే కారణమా? మంత్రులను రెచ్చగొట్టింది నువ్వేనా అని అడుగుతూ ఉంటాడు. ఇక అదే టైంలో యువరాజు మోగ్జు గదిలోకి వెళ్లడం సాంగ్జే చూసి అయిపోయింది తన పని ఈ రోజుతో అని నవ్వుకుంటూ ఉంటాడు. ఇక ఈ కుకింగ్ కాంపిటీషన్ పెట్టడానికి కూడా కారణం నువ్వేనంట కదా, ఎందుకు ఇలా చేశావని మహారాజు మోగ్జుని అడుగుతూ ఉంటాడు. దానికి మోగ్జు మాట మారుస్తూ, నువ్వు మీ అమ్మని చంపిన వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటానని చాలా సార్లు చెప్పావు. అదే సమయంలో ఒక గుర్తు తెలియని వ్యక్తిని రాజ్యంలోకి తీసుకువచ్చి తనను రాయల్ షెఫ్ గా పెట్టుకుంటే నేను ఎలా ఊరుకుంటాను అని అంటూ ఉంటుంది. దానికి యువరాజు, నువ్వు ఒక మాట చెప్పి చేయాల్సింది నాకు అని అనడంతో దానికి మోగ్జు కావాలని ఏడుస్తూ, నువ్వు నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నావు. మీ డాడీ కూడా మీ మదర్ ని ఇలా మిస్అండర్స్టాండింగ్ చేసుకొని మీ మదర్ అలా చనిపోయారని రాజుగారితో నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే ఉంటుంది. దీంతో రాజుగారికి వాళ్ళ అమ్మని తలుచుకొని కళ్ళు తిరిగినట్టుగా అనిపించి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతూ ఉంటాడు. కట్ చేస్తే అదే రోజు నైటు రాజుగారు చాలా చిరాకులో ఉండి ఉంటాడు. రాజుగారు ఎప్పుడు కోపంగా ఉన్నా రాజుగారు అందరిపైన చిరాకు పడుతూ ఉంటాడంట. ఇక అదే టైంలో రాజుగారి మంత్రి యాన్షియాంగ్ దగ్గరికి వచ్చి రాజుగారి కోపాన్ని తగ్గించే ఏదైనా మంచి భోజనం చేయమని చెప్తాడు. దీంతో యాన్షియాంగ్ యువరాజు కోపం తగ్గించడం కోసం పాస్తా చేసి తన గదిలోకి తీసుకుని వెళ్తుంది. ఇక యువరాజు తన గదిలో ఉండి అందరిపైన చిరాకు పడుతూ ఉంటాడు. ఇక యాన్షియాంగ్ రాజుగారి గదిలో ఆ వండిన పాస్తా పెట్టి, మనకెందుకు వచ్చిన గొడవలే, ఇక్కడి నుంచి మెల్లగా జారుకుందామని నిదానంగా మిగిలిన దాసీలతో కలిసి యాన్షియాంగ్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అదే టైంలో, నువ్వెక్కడికి వెళ్తున్నావు, ఇక్కడే ఆగు, మిగిలిన వాళ్ళంతా వెళ్ళిపోవచ్చని యాన్షియాంగ్ ని ఆపుతాడు. ఇక దాంతో యాన్షియాంగ్ చేసేదేమీ లేక, యువరాజుకి ఆ భోజనాన్ని మీకోసమే ప్రత్యేకంగా చేశాను, మీ మనసేం బాలేదని విన్నాను, ఈ పాస్తా తింటే మనసు బాగుంటుంది అని యాన్షియాంగ్ అంటూ ఉంటుంది. దానికి యువరాజు, పాస్తా చేసావా, అయితే మొదటిగా నువ్వు తినమని యాన్షియాంగ్ ని అంటాడు. దాంతో యాన్షియాంగ్ ఆ నూడిల్స్ ని తీసుకొని స్పూన్ పైన పెట్టుకొని తింటూ ఉంటుంది. యాన్షియాంగ్ తినే విధానం చూసి యువరాజు కూడా అలానే తినడానికి ట్రై చేస్తాడు. కానీ యువరాజుకి యాన్షియాంగ్ తినే విధంగా ఆ పాస్తా తినడానికి రాదు. దీంతో యాన్షియాంగ్ ఆ నూడిల్స్ ని ఇలా తినాలని యువరాజుకి తినిపిస్తూ చూపిస్తూ ఉంటుంది. ఇక యువరాజుకి ఆ పాస్తా బాగా నచ్చడంతో ప్లేట్ లో ఉన్న పాస్తాని ఒక్కసారిగా ఫినిష్ చేసి, ఈ పాస్తా తింటే నాకున్న కోపమంతా తగ్గిపోయింది అని అంటూ ఉంటాడు. దానికి యాన్షియాంగ్, నేను కూడా కోపంలో ఉన్నప్పుడు మా డాడీ ఈ రెసిపీ చేసి పెట్టేవాడు, ఈ పాస్తా మీ మైండ్ కొంచెం రిలీఫ్ ఇస్తుందని మీకోసం చేశానని అంటూ ఉంటుంది. దానికి యువరాజు అవునా అని వాళ్ళ అమ్మ నాన్న గురించి యువరాజు వివరాలు అడుగుతూ ఉంటాడు. దానికి యాన్షియాంగ్ యువరాజుతో ఇలా అంటూ ఉంటుంది, మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది, నేను మా నాన్న మాత్రమే ఉన్నాము అని అంటూ ఉండడంతో, ఓ నీకు కూడా చిన్నప్పుడే మదర్ చనిపోయిందా, చిన్నప్పుడే అమ్మ చనిపోతే చాలా ఒంటరిగా అనిపిస్తుంది కదా అని యువరాజు అంటూ ఉంటాడు. అంతేకాకుండా యువరాజు యాన్షియాంగ్ తో, మీ ఫాదర్ ఎక్కడున్నాడో చెప్పు, అతనికి ఏమైనా సందేశం పంపిస్తావా అని అంటూ ఉంటాడు. దానికి యాన్షియాంగ్, మీకు నేను చాలా సార్లు చెప్పాను యువరాజా, మీరు అస్సలు నమ్మట్లేరు, నేను నిజంగా భవిష్యత్తు నుంచి టైం ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చాను, మీకు నమ్మడానికి ఇబ్బందిగా ఉండొచ్చు కానీ ఇదే నిజం. ఆ రోజు మీరు పడేసిన బ్యాగ్ లో ఒక పుస్తకం ఉంది, ఆ పుస్తకం పేరు మాంగ్ రాంగ్, ఆ పుస్తకం ద్వారానే నేను టైం ట్రావెల్ చేసి వచ్చానేమో అని రాజుతో అంటూ ఉంటుంది. ఇక యాన్షియాంగ్ మాటలు రాజు అస్సలు వినడు, నవ్వుతూ ఉంటాడు. ఇక అక్కడి నుంచి యాన్షియాంగ్ తన గదిలోకి వచ్చి ఇక్కడి నుంచి ఎలా బయటికి వెళ్లాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అదే రోజు నైటు యువరాజు తన లైఫ్ లో జరిగే డైలీ రొటీన్ విషయాల గురించి రాస్తూ ఉంటాడు. అంతేకాకుండా రోజు తను తినే వంటకాల గురించి కూడా వివరిస్తూ ఆ పుస్తకంలో రాస్తూ ఉంటాడు. అప్పుడే యువరాజుకి ఆ బుక్ కు ఒక నేమ్ పెట్టాలని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే యువరాజు యాన్షియాంగ్ చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకొని
తను మాంగ్రాంగ్ అనే బుక్ ద్వారా టైం ట్రావెల్ చేసి వచ్చానని చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకొని యువరాజు కూడా తను రాసిన పుస్తకానికి అదే పేరు పెట్టాలని మాంగురాంగ్ అని రాస్తూ ఉంటాడు. ఇక అదే టైంలో యాన్షియాంగ్ బ్యాగ్ లో ఉన్న ఆ ఒరిజినల్ పుస్తకం మెరుస్తూ బ్యాగ్ లో నుంచి మాయమైపోతుంది. ఇక అప్పుడే యువరాజు ఆ పుస్తకాన్ని చూస్తూ ఈ రోజు మా అమ్మ చావు కారణం ఏంటనేది నాకు తెలుస్తుందని ఆ పుస్తకాన్ని ఒక కబోర్డ్ లో పెట్టి దాస్తూ ఉంటాడు. అదే టైంలో యువరాజు దగ్గరికి తన సైనికుడు వచ్చి మీ అమ్మగారి చావు గురించి అన్ని విషయాలు తెలుసుకున్నా ఆ పర్సన్ ఎవరో చంపేశారని చెప్పడంతో యువరాజుకి చాలా బాధేసి ఆ రోజు నైట్ ఫుల్లుగా మందు తాగుతూ ఉంటాడు. ఇక అప్పుడే యువరాజు మంత్రి యువరాజుతో ఖాళీ కడుపుతో ఎక్కువగా మందు తాగకూడదు యువరాజా అని యాన్షియాంగ్ దగ్గరికి వెళ్లి యువరాజు కోసం ఏదైనా స్నాక్స్ తయారు చేసి తీసుకురమ్మని చెప్తాడు. దాంతో యాన్షియాంగ్ యువరాజు కోసం స్నాక్స్ చేసి యువరాజు తాగే ప్లేస్ కు తీసుకుని వస్తుంది. అప్పుడే యువరాజు ఫుల్లుగా మందు తాగి కింద పడిపోవడం చూసిన యాన్షియాంగ్ వెళ్లి యువరాజుని పట్టుకుంటుంది. దాంతో యువరాజు యాన్షియాంగ్ చేయి పట్టుకుని గట్టిగా లాగుతాడు. యాన్షియాంగ్ యువరాజు పడుకున్న ప్లేస్ లోనే అలా కిందికి పడిపోతుంది. దీంతో యాన్షియాంగ్ పైకి లేస్తున్న టైంలో యువరాజు యాన్షియాంగ్ ని ఆపి ఇలానే కొద్దిసేపు ఉండమని చెప్తాడు. అప్పుడే యువరాజు కంట్లో నుంచి వాటర్ రావడం యాన్షియాంగ్ గమనిస్తుంది. ఇక ఫుల్లుగా తాగి ఉన్న యువరాజు యాన్షియాంగ్ దగ్గరికి వచ్చి ముద్దు పెడుతూ ఉంటాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. తర్వాత ఏం జరిగి ఉంటుందనేది మరొక ఎపిసోడ్ లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ఒక్క లైక్ వల్ల నా ఛానల్ కి రీచ్ పెరుగుతుందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.